కాంగ్రెస్ గూండాల చేతిలో పాశవికంగా హత్యకు గురైన బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రశాంతంగా సూర్యాపేటకు వెళ్లి జీవిస్తున్న తమ కుటుంబాన్ని టార్గెట్ చేసి మరీ చంపేశారంటూ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఇద్దరు చిన్నారులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. హత్యకు గురైన చింతలపాటి మధు ఇంటి వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఎర్కారం గ్రామంలో పూర్తిగా కూడా విషయాలు అలుముకున్నాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గుండాల చేతిలో హత్య గావించబడ్డటువంటి చింతలపాటి మధు ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ వారి కుటుంబ సభ్యులు వారి చుట్టాలందరూ కూడా వచ్చారు. ఆయన పార్థివ దేహాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు వెలిపిస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యుల రోధనలు మిన్నెడుతూ ఉన్నాయి. వాళ్ళ భార్య అయితే కన్నీరు మున్నీరు వెలిపిస్తూ ఉన్నారు. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. ఆ పిల్లలు కూడా బుక్క దిక్కోకుండా ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపించింది. వారం రోజులుగా వాళ్ళకి చెప్తా ఉన్నారు, ఇంటి చుట్టూ రెక్కి నిర్వహిస్తూ ఉన్నారు, ఇంటి చుట్టూ అనుమానిత వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు. తమ భర్తకు ప్రాణహాని ఉందని ఆ చింతలపాటి మధు భార్య పోలీసులకు విజ్ఞప్తి చేసింది, పోలీసులకు సమాచారం అందించింది. అయినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడంతోనే ఇది ప్రభుత్వ హత్యగా చెప్తా ఉన్నారు. ప్రభుత్వమే దగ్గరుండి హత్య చేయించింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గరుండి హత్య చేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరు విలిపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపించింది. ఇప్పటికే మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పార్థివ దేహాన్ని చూశారు, ప్రగాఢ సానుభూతి కూడా తెలపడం జరిగింది. ఒక ప్రకటన కూడా జారీ చేశారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి హత్యనే, ప్రభుత్వం చేసినటువంటి హత్యనే. ఇదే ఊర్లో 1985 నుంచి 8 రాజకీయ హత్యలు జరుగుతున్నాయి. ఈ గ్రామం అంతా కూడా కక్షల కార్పణ్యాలతో అట్టుడిపోతా ఉంది. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. పోలీసుల దగ్గర నుండి హత్యలు చేయిస్తున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి నిప్పులు జరగడం జరిగింది. ఇప్పుడు చనిపోయినటువంటి చింతలపాటు మధు కూడా అయితే ప్రాణహాని ఉందని పోలీసులు విజ్ఞప్తి చేసినప్పుడు కూడా అతన్ని రక్షించడంలో పోలీసులు విఫలమయ్యని చెప్తా ఉన్నారు. పైగా పోలీసులే దగ్గరుండి అతన్ని బెదిరించడం, అతన్ని పదే పదే పోలీస్ స్టేషన్ పిలిపేయడం, అతన్ని బెదిరింపులకు గురి చేయడం కూడా జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. 5 ఏళ్ల క్రితం ఇదే గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ఒంటెం వెంకన్న మర్డర్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు చంపడం జరిగింది. ఆ కేసులో సాక్షిగా ఉన్నాడు ఈ చింతలపాటి మధు. ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి. ఒంటెద్దు వెంకన్నను చంపినటువంటి నేరస్తులకు శిక్ష పడుతున్నటువంటి క్రమంలోనే, ట్రయల్స్ నడుస్తున్నటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి పీపీని కూడా మార్చారు. దీంతో పాటు ఇందులో ప్రధాన సాక్షిగా ఉన్నటువంటి చింతలపాటి మధును కూడా మట్టుబెట్టడం జరిగింది. అత్యంత పాశవికంగా హత్య చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం తర్వాత ఇంట్లోంచి బయటకు వెళ్ళినటువంటి మధుని కొద్దిమంది గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా ఒక దగ్గరికి పిలిపించుకున్నారు. మందుపాటి పేరుతో తాళ్ళగడ్డలోని జానే ఇంట్లో పిలిపించుకొని అక్కడ పూటుగా మద్యం తాగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గుండాలు ఒక్కసారిగా వచ్చి మారణాయుధాలతో గొడ్డలతో అతని తలను నరకడం జరిగింది. ఆ తర్వాత బస్తా సంచిలో మూటలు కట్టి ఇక్కడ ఎర్కారం గ్రామ శివార్లో వేశారు. ఈరోజు ఉదయాన్నే చూసినటువంటి స్థానికులు పోలీసుల సమాచారం అందించగా ఆ మూట ఇప్పిన తర్వాత ఇతని పాదదేహం, ఇక్కడ మృతదేహం అనేది బయటపడింది. ఇక కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. ఇదే గ్రామంలో 3 బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అత్యంత పాశవికంగా దారుణంగా చంపారు. ఇక మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా పక్కన ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గంలో నూతన్కల్ మండలం లింగంపల్లి గ్రామంలో మల్లయ్య అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గుండాలు కొట్టి చంపడం జరిగింది. ఇది యథావిధిగా జరుగుతూనే ఉంది. ఇది నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో దగ్గరుండి హత్యలు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉన్నారు, పోలీసులు మాత్రం కళ్ళప్పగిని చూస్తూ ఉన్నారు. పోలీసులు ఎవరు కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేయట్లేదంటూ కూడా సర్వత్రు కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఖచ్చితంగా నేరస్తులను అరెస్ట్ చేయాలి, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చంపిన వాళ్లకు శిక్ష విధించాలని కూడా జగదీష్ రెడ్డి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది, ఇప్పటికే ప్రకటించడం జరిగింది. లేనట్లయితే వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. ఖచ్చితంగా నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం. ఎక్కడ చిన్న లోటుపాట్లు జరిగినా, ఎక్కడ చిన్న తప్పిదం జరిగినా, నీరుగార్చే ప్రయత్నం చేసినా కూడా మేము అండగా ఉంటాం, న్యాయ పోరాటం చేస్తాం, ఆ కుటుంబానికి పూర్తిగా భరోసాని ఇస్తాం. నిందితులకు శిక్ష పడేంత వరకు కూడా తామంతా కూడా కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా ఇప్పటికే జగదీష్ రెడ్డి చెప్పడం జరిగింది, భరోసాను కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ కుటుంబానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సానుభూతిని ప్రకటించారు. మరికొద్ది రోజుల్లోనే ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని కలుస్తాను, ఆ కుటుంబానికి పెద్దన్నగా ఉంటానంటూ కూడా ఇప్పటికే ప్రకటన తెలియజేయండి. కేసీఆర్ గారు కూడా ఇప్పటికే ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ఈ ఎర్కారం గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలాగా, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పూర్తిగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సర్వత్రు కూడా డిమాండ్లు వ్యక్తమవుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బిక్కిబుక్కు అంటూ గడుపుతూ ఉన్నాం. తామంతా కూడా భయాందోళనకు గురవుతున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులు తాళలేకనే తాము ఈ ఊరు వదిలిపెట్టి సూర్యాపేటలో నివాసం ఉంటున్నాం. సూర్యాపేటలో బతుకు తిరుగు అక్కడ ఏదో ఒక పని చేసుకొని బతున్నాం. అయినప్పుడు కూడా వేటాడారు. సూర్యాపేట వచ్చి మరి అక్కడ కొద్దిమంది వ్యక్తుల్ని ఎరగావేసి అక్కడ నమ్మించి తమ భర్తను అక్కడ పిలిపించుకొని హత్య చేశారంటూ కూడా చింతలపాటి సంబంధించినటువంటి
మధు భార్య కూడా ఇప్పటికే కన్నీరు మిగిలిస్తూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యుల రోజున మనం వింటూ ఉన్నాం. చింతలపాటి మధు వాళ్ళ అమ్మ, ఆమె వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఈ విధంగా నమ్మించి గొంతు కోశారు, ఈ విధంగా నమ్మించి మట్టు పెట్టారు, ఈ విధంగా అత్యంత పాశవికంగా ముక్కలు ముక్కలుగా తమ బిడ్డను నరికారంటూ కూడా ఆమె కడుపు కోత అయితే చూస్తూ ఉన్నాం. ఎవరి జోలికి పోకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తామంతా కూడా చాలా సంయమనంగా బతుకుతూ ఉన్నాం. పక్కన ఉన్నటువంటి సూర్యాపేట వెళ్ళి మరీ అక్కడ బతున్నాం. అయినప్పటికీ కూడా తమ మీద కక్ష పెంచుకొని ఈ విధంగా తమను వేటాడి చంపారు, తమ కుటుంబాన్ని బజార్లో పడేశారంటూ కూడా చింతలపాటి మధు కుటుంబ సభ్యులైతే వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా దాడులు చేస్తూ ఉన్నారు. మొన్ననే పక్కన ఉన్నటువంటి లింగంపల్లి గ్రామంలో మళ్ళైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈరోజు ఎరకారం గ్రామంలో కూడా చింతలపాటి మధు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అత్యంత దారుణంగా చంపడం జరిగింది. ఆయన భార్య బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ సర్పంచ్ కూడా. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలను ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి ఇలాంటి అరాచకాల పాల్పడకుండా హత్య చేసినటువంటి నిందితులకు కఠినంగా శిక్ష పడేలా వ్యవహరించాలి, చట్టబద్ధంగా వ్యవహరించాలి. వారిని తొందరగా అరెస్ట్ చేయాలంటూ కూడా చింతలపాటి మధు కుటుంబ సభ్యులు, ఆయన యొక్క బంధువులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపించింది.